హాయ్ అండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి నా స్టైల్ చిల్లీ పన్నీర్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా పన్నీర్ అన్నది ఈ సైజ్ క్యూబ్స్ కింద కట్ చేసుకోండి. తర్వాత క్యాప్షన్లో మెన్షన్ చేసిన మసాలాలన్నీ వేసి ఒక మంచి కోటింగ్ అన్నది ఇచ్చేయండి. ఈ కోటింగ్లోనే ఉంటుందండి టేస్ట్ మొత్తం. ఇలా మంచి కోటింగ్ ఇచ్చాక ఒక 10 మినిట్స్ పక్కన ఉంచుకోండి. తర్వాతే ఒక ప్యాన్లో ఒక స్పూన్ గీ వేసి ఈ అన్నవి 2 సైడ్లు ఫ్రై చేసుకోండి. చాలామంది పన్నీర్ పీసెస్ అన్నవి డీప్ ఫ్రై చేసేస్తారు. సో డీప్ ఫ్రై చేయకండి, టేస్ట్ అంతా బాగోదు. సో ఇలాగ గీలో ఫ్రై చేయడం వల్ల పన్నీర్ అన్నది చాలా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. పన్నీర్ పీసెస్ అన్నీ తీసాక సేమ్ అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అల్లము వెల్లుల్లి చాప్ చేసుకున్న వేసి బాగా ఫ్రై చేయండి. ఇందులోకే కట్ చేసుకున్న ఆనియన్ క్యాప్సికమ్ వేసి హై ఫ్లేమ్లో ఒక 1 మినిట్ టాస్ చేయండి. తర్వాత అందులోకే షెజ్వాన్ సాస్, టమాటో కెచప్, కొద్దిగా సోయా సాస్ వేసి మిక్స్ చేసుకోండి. తర్వాత ముందుగానే ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా, అవి వేసి ఒక నైస్ మిక్స్ ఇచ్చుకుంటే టేస్టీ అయిన చిల్లీ పన్నీర్ రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.